అనేక పెళ్ళిళ్ళు చేసినటువంటి ఒక పురోహితుడు తానే పెళ్లి కొడుకై కూర్చుంటే ఎట్లా ఉంటుందో ఇవాళ వీళ్ళిద్దరు అట్లున్నారు. ఎంతోమందికి పెళ్లి చేసినటువంటి పురోహితుడు తానే పెళ్లి కొడుకై కూర్చుంటే ఎట్లా ఉంటుందో ఇవాళ వీళ్ళిద్దరు అట్లా ఉన్నారు. కొన్ని వందలాది సభలలో వేదికల మీద పుస్తకాలు, ఆవిష్కరణలు, పరిచయాలు, సన్మానాలు, అనేక రకాల కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, సాహిత్య కార్యక్రమాలు, ఇతరేతరమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, మిత్రుల కార్యక్రమాలు, వీటన్నింటినీ కూడా అలవోకగా వ్యాఖ్యానాలు చేసినటువంటి వ్యాఖ్యాన సోదరులు ఇవాళ కవిమిత్రులుగా మనం ముందరికి వచ్చినందుకు వారికి ముందుగా అందరి పక్షాన నేను అభినందనలు తెలియజేస్తున్నా. వ్యాఖ్యాతలుగా, కరీంనగర్ బ్రదర్స్గా, సోదరులుగా ఇంతకాలం ప్రసిద్ధి చెందినప్పటికీ వాళ్ళ వృత్తి నిర్వహణలలో ఉన్నారు. వృత్తిని వదిలిపెట్టి లేరు. అయితే ఆ వృత్తిని మొన్ననే 30వ తేదీ నాడు ఇద్దరు పదవీ విరమణ చేసినారు. సంతోషం ఏమిటంటే పదవీ విరమణ చేసిన నెల తిరగక ముందే ఒక పుస్తకాన్ని అచ్చువేసినారు. ఇది చాలా మంచి శుభ సూచకం. ఎందుకంటే చాలా కాలంగా వాళ్లను అత్యంత ఆత్మీయుడుగా, ఆప్తుడుగా, సన్నిహితుడుగా చూసిన వాడిని నేను. అనంతాచార్య నాకు ప్రత్యక్ష శిష్యుడు, గోపాలు శిష్యునితో సమానమైనవాడు. ఇద్దరికీ అనేక సార్లు నేను అనేక మాటలు చెప్పిన, మందలింపులు కూడా చేసిన. అట్లాంటి వారిని నేను చూస్తున్నా. పుస్తకం వెయ్యండి, ఇద్దరు వెయ్యండి అని ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ వెంబడి పడ్డాను నేను. ఇవాళ నాకు నిజంగా తీరిక లేకపోయినా వాళ్ళిద్దరూ నా కళ నెరవేర్చినందుకు నేను ఉండకపోతే ఎట్లా అని వాళ్ళ ఉన్నా. వాళ్ళిద్దరు ఒక పుస్తకం వేయటం అనేది నా కళ. అట్లా మేము అనే పేరుతో వాళ్ళు ఇవాళ కవులుగా ముందుకు వచ్చినారు. ఇంతకుముందు ఒక్కొక్కరు విడివిడిగా నానీల పుస్తకాలు వేసినారు, కానీ ఇప్పుడు కలిసి ఒక పుస్తకంగా ఒకే గొంతుగా ఒక పుస్తకాన్ని, కవితా సంకలనాన్ని వేసినారు. ఆ సంకలనంలో చేయి చాచితే కదా చెలిమి అందేది అంటారు. అంటే ఎప్పుడు చేతులు అందించేటువంటి అలవాటు వాళ్ళకున్నది. అనేక సందర్భాల్లో వాళ్ళు ఈ వ్యాఖ్యానాలు చేసి ఇవాళ కార్యక్రమంలో మనం అవకాశం ఇస్తే ఇది కూడా వాళ్ళే వ్యాఖ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంత అంటే నాదా నీదా అనేది లేకుండా దేనికైనా సరే ముందుకు వచ్చి నిలబడి కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఒక గొప్ప అనుభవం వాళ్ళకున్నది. చాలా కాలంగా నేను అనుకుంటున్నది, చెప్తున్న మాట ఏమిటంటే ఇద్దరికి ఈ వ్యాఖ్యానాలు చేయటం అనేది రెండు విధాలు. ఇందాక మా భాస్కర్ గారు చెప్పినారు, మలినాథ సూర్యుడి నుంచి వేదం వెంకటరాయ శాస్త్రి దాకా ఇప్పటిదాకా ఈ వ్యాఖ్యానాలన్నీ ఇప్పుడు లిపి రూపంలో నిలబడి ఉన్నాయి, చదువుతున్నాం మనం. కానీ వేదికల మీద చేసిన వ్యాఖ్యానాలు ఎటువంటివి అంటే సంగీత కార్యక్రమం ఎటువంటిదో వ్యాఖ్యానం అటువంటిది. సంగీతం ఆపాత మధురం, విన్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ దాని జ్ఞాపకం ఉండదు మనకు. వ్యాఖ్యానం కూడా వాళ్ళు అనేక విషయాలు చెప్తారు, కొటేషన్లు మాట్లాడతారు, సొంతంగా కూడా అప్పుడు వచ్చినటువంటి కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు, కొత్త పదజాలం వీటన్నింటినీ ప్రవేశపెట్టి చాలా గొప్పగా వ్యాఖ్యానాలు చేసినారు. అవి అప్పటికి ఉన్నటువంటి ప్రేక్షకులను అందరినీ అలరించినాయి, ఆనందింపజేసినాయి. కానీ ఇప్పుడు ఆ ప్రేక్షకులు అందరూ కార్యక్రమం అయిపోయిన తర్వాత మర్చిపోయినారు, అవి నిలిచి లేవి. అందుకని నిలిచి ఉండేది ఏమిటి అంటే ఇదిగో ఇట్లా రాసినటువంటి పుస్తక రూపమే నిలిచి ఉంటుంది. వ్యాఖ్యానాలు అప్పటికి అలరిస్తాయి తప్ప నిలిచి ఉండేటువంటి రూపాలు కాదు. నిలిచి ఉండే రూపాలు కావాలనుకుంటే తప్పకుండా పుస్తకాలు రాయాలి. పదవీ విరమణ చెందినారు కాబట్టి అందుకు ముందుగా అభినందనలు తెలియజేస్తూ, నెల లోపల ఒక పుస్తకం వేసినారు కాబట్టి సంవత్సరం లోపల ఎన్ని పుస్తకాలు వేస్తారో చూస్తాం మనం. ఎన్ని పుస్తకాలు వేస్తే అంత అంటే ప్రచురణ చేస్తే వాళ్ళ లోపల రాయగలిగినటువంటి శక్తి ఉంది, ప్రతిభ ఉంది. అనేక పుస్తకాలు, అనేక మంది కవులను అధ్యయనం చేసినటువంటి అనుభవం ఉంది. అనేక పుస్తకాలకు సమీక్షా ప్రసంగాలు చేసిన అనుభవం ఉంది, వ్యాఖ్యానాలు చేసిన అనుభవం ఉంది. ఈ అంత అనుభవంతో వాళ్ళకు కూడా ఉన్న ప్రతిభతోటి మంచి కవిత్వం రాయాలి, ఇంకా మంచి పుస్తకాలు రాయాలని మేము అనే పేరుతో వచ్చినట్లుగా తర్వాత కూడా ఇద్దరు కలిసి కూడా రాయవచ్చు. తిరుపతి వెంకట కవులు ఇద్దరు
రాసినవి. అందులో ఒకరు రాసిన వాటికి కూడా తిరుపతి వెంకట కవులు అనే పేర్లు ఉన్నాయి. అది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఒకరు రాసినప్పటికీ కూడా దాని మీద తిరుపతి వెంకట కవులు అనే పేరు పెట్టుకున్నారు. అట్లాంటి గొప్ప ఆత్మీయత, స్నేహం. చాలామందికి స్నేహం ఉంటుంది కానీ భావ సాన్నిహిత్యం ఉండదు. నాకు చాలామంది మిత్రులు ఉన్నారు, నేను అచ్చం సంప్రదాయవాదిని అని నన్ను దూరం కొట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అచ్చం అభ్యుదయవాదులు, కానీ మేము స్నేహంలో ఏమాత్రం మాకు లోపం లేదు, మేము ఎప్పుడూ కలిసే ఉంటాం. వాదములో భేదం ఉంటుంది కానీ స్నేహంలో భేదం ఉండదు. వీళ్ళిద్దరికీ వాదములో భేదం లేదు, స్నేహంలో భేదం లేదు. అట్లా ఇద్దరు అన్ని విధాల భావ సమైక్యత కలిగినటువంటి వాళ్ళు. అట్లాంటి ఇద్దరిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, దీనికి అనేక విధాలుగా సహకరించినటువంటి మిత్రులను అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈ పుస్తకాన్ని స్వీకరించినటువంటి తగినటువంటి అల్లుడు అంటారు. ఎవరికైనా పుస్తకం రాసిన కవికి కూతురు వంటిది అని ఎప్పుడెప్పుడు ఎవరైనా చేతులను పెట్టాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. అట్లా వీళ్ళు ఇట్లా రాసినారో లేదో అట్లా మంచి శోభాయమానమైనటువంటి తగినటువంటి అల్లుడు దొరికినారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, ఈ పుస్తకం వారి చేతిలో పడింది కనుక మంచి కీర్తి పొందుతుంది అని ఆశిస్తూ చివరగా నేను ఒక పద్యం చెప్పి సెలవు తీసుకుంటాను. పుస్తకం గురించి చాలా మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ మాట్లాడేవారు చాలామంది ఉన్నారు కాబట్టి నేను వాటి జోలికి పోకుండా మాట్లాడినాను. గళములవి రెండు పలికెడు పలుకు ఒకటే. గళములవి రెండు పలికెడు పలుకు ఒకటే. కలములవి రెండు చిలికెడు కవనముకటే. కలములవి రెండు చిలికెడు కవనముకటే. వ్యాఖ్యలవి రెండు మ్రోయు చప్పట్లునొకటే. వ్యాఖ్యలవి రెండు మ్రోయు చప్పట్లునొకటే. ఆయనంతుడు గోపాల స్నేహమొకటి. అందరికీ నమస్కారం.